తమ్ముడు మ్యారేజ్కి అవసరం ఉండి ఇవైతే మా ఇంటికి వచ్చాయి. పక్కనే పడుండేసరికి దీంతో ఏదైనా చేసేద్దామని వీటికి నీట్గా స్నానం చేయించేసి దీనిలో చికెన్ అయితే వండేశాను. నేను చాలా సార్లు విన్నాను కుండలో ఏ వంట ఉన్నా చాలా టేస్టీగా ఉంటదని, కానీ చాలా కేర్ గా హ్యాండిల్ చేయాలి. కుండ కదా ఎక్కడ పగిలిపోద్దో అని భయంతో వండాను. ఫస్ట్ టైం కదా ఎక్కడ తినేస్తుందో అనే భయంతో తాలింపు అన్న కాన్సెప్టే పెట్టుకోలేదు. అన్ని కలిపి ఒకేసారి బొంగులో చికెన్ లాగా కుండలో చికెన్ చేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అన్ని రకాల మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలిపి కుండలో వేసి ఆయిల్ వేసి మూతెట్టేశాను. మధ్యలో ఒకసారి తీసి ఏం చేస్తుందా అన్నది చూసి 2 టమాటా మొక్కలేసి మూతెట్టేశాను. కలుపుతున్నంతసేపు ఆ కుండ టంగమని సౌండ్ వస్తే చాలు నా గుండె ఆగిపోతుంది. ఎక్కడ కుండ పగిలిపోద్దా అని కాదు, చికెన్ ఎక్కడ వేస్ట్ అయిపోద్దా అని. ఫైనల్ గా నా ప్రయోగం అయితే ఫలించి టేస్ట్ అయితే బాగానే వచ్చింది. అది ఉడికినంత వరకు ఉంటే నేను బిందు ఎందుకు అవుతాను, మధ్యలోనే ఉడికిందా లేదా అని టేస్ట్ చేశాను. పర్ఫెక్ట్ గా చాలా ఫాస్ట్ గా కుక్ అయింది. కళాయిలో ఉండే కంటే చాలా ఫాస్ట్ గానే అయ్యిందిలేండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా. బాయ్ బాయ్.